నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డాక్టర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాన్ని చేతిలో తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలకు గ్రామంలో అన్ని వీధులా తిరిగి ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వాడవాడలో ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలు అవగాహన కల్పించారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దేదీప్యమానంగా పరిడవిల్లుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రపంచంలో మరి ఎక్కడా లేదని, అత్యున్నతమైన రాజ్యాంగ విలువలతో భారతదేశంలో రాజ్యాంగం అమలు అవుతుందని డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారని, వారి త్యాగ ఫలంతో భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని, ముఖ్యంగా మహాత్మా గాంధీ బోధించిన అహింస సిద్ధాంతం సత్యాగ్రహం ద్వారా ఎలాంటి రక్తపాతం జరగకుండా జాతీయ స్వతంత్ర ఉద్యమం నడిచిందని అన్నారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి అన్ని వర్గాల అన్ని ప్రజల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం రాజ్యాంగ రచన చేశారని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో జాతీయ స్థాయిలో ప్రతి గ్రామాన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో అంబేద్కర్ వద్ద రాజ్యాంగ రక్షణ సిద్ధాంతం ప్రకారం జై భీమ్ జై సందేశ్ అనే నినాదాలు చేస్తూ కార్యకర్తలు గన్నారం గ్రామంలో తిరుగుతూ నినాదాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గన్నారం గ్రామ శాఖ అధ్యక్షులు బద్దంరెడ్డి, గాండ్ల బైరయ్య, కుంట శ్రీనివాస్ రెడ్డి, జేసీపీ భూమయ్య, నాయని సాయిలు, మాది నర్సయ్య, బద్దం మల్లేష్ రెడ్డి, తోటరెడ్డి, మరి జగన్, సంపత్, బొడ్డు గంగాధర్, అంగి, రాజాగౌడ్ తదితరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన కులాలకు అతీతంగా ఆనాడు పోరాటం చేసిండు కనుక ఈరోజు అంబేద్కర్ కానీ, మహాత్మా గాంధీ కానీ ఎందరో మహనీయులు దేశానికి కులము, మతము, భేదము లేకుండా ప్రతి ఒక్క వర్గాన్ని డెవలప్ చేస్తూ భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలకు ఎదిగించినటువంటి ఈ మహనీయులు దీన్ని పురస్కరించుకొని జై భీమ్, జై బాపు, జై సన్నిధాన్, అట్లాగే జగ్జీవన్ రామ్ 118వ జయంతి, వీటన్నిటిని పురస్కరించుకొని ఈరోజు గన్నారం గ్రామంలో పాదయాత్ర చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఈ నాయకులంతా అంబేద్కర్ కానీ, మహాత్మా గాంధీ కానీ పెద్ద పెద్ద నాయకులు ప్రతి అణగారిన వర్గాలు అన్ని కులాలను సమానత్వంగా చూస్తూ వ్యవహరిస్తే భారతదేశము ఈ స్థితికి ఎదగగలిగింది. ఇంకా అత్యున్నత శిఖరాలకు ఎదగాలనుకుంటే మతము, కులము, భేదము ఇవన్నీ విడనాడి వ్యక్తుల పూజలు మానుకొని, వ్యక్తి ఆదరణ మానుకొని, ఎందుకంటే వ్యక్తులంటే మనుషులంటే దేవుళ్ళు కాదు, దేవుళ్ళను మొక్కుతూ ప్రజల్ని గొప్ప శిఖరాగ్రాలకు చేర్చాలని చెప్పేసి కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం. రేవంత్ రెడ్డి కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, ముఖ్యంగా భూపతి రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను.